నల్లత్త నేను నీళ్ళు పట్టించు, నేను వెళ్ళి బియ్యంలో కూరగాయలు తీసుకుని వస్తా. సరే అండి. ఆయరా మామ ఎడవుతున్నావురా? ఇంట్లో బియ్యం లేవురా, తీసుకుని పోతున్నా. మామ ఎన్నో రోజులకు కలిసినావు, ఈ రోజు మనం కలిసి తాగాల్సిందే. వద్దురా, ఇంట్లో నా భార్య పిల్లలు ఎదురు చూస్తుంటారు, మళ్ళీ ఎప్పుడైనా తాగుదాంలే. అరే మామ, నాకు తెలియదారా నీ కష్టాలు, ఎక్కువ ఏం వద్దు. చెరుకు పెగ్గు వేసుకొని నీ పనికి నువ్వు వెళ్ళు, నా పని నేను చేసుకుంటా, బతుకతాం. సరే తొందరగా కానీ తంపారా. కాస్త ఆగునా, మీ నాన్న వస్తాడు. తీసుకోరా మామ. నమ్మాలంటే కష్టం కదా నాయనా, ఆకైనా లాడదే చూడయ్యా. నూరాకుంటే కాలాడదే కన్నయ్యా. అరే మామ, నీ డబ్బులు నీ ఆరా. అరే మామ, నా దగ్గర బియ్యం కోసం తెచ్చుకున్న డబ్బులే ఉన్నాయిరా. అరే నీ బియ్యం నేను కొడితే ఉన్న డబ్బులు ఎడిగిరా, ఇంకోటి తెచ్చుకుందాం. కష్టం కదా నాయనా, ఆకైనా లాడదే చూడయ్యా. తల్లి తాను 2 రోజులు తినకపోయినా ఉండిద్ది, కానీ తన పిల్లలు పస్తున ఉంటే మాత్రం తట్టుకోలేదు. అడుక్కొచ్చైనా సరే పిల్లల కడుపు నింపుద్ది. అందుకే పెద్దలు అంటుంటారు, తండ్రి లేకపోయినా తల్లి ఉండాలని. మీరేమంటారో కింద కామెంట్ చేయండి.